నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి, జిల్లా కలెక్టర్ మాధవీలత. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే నిమిత్తం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది వివరాలు డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టి నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసే బాధ్యత ఆయా డీడీఓలదే అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, డిఆర్ఓ జి నరసింహులు, టూరిజం ఈడీవీ స్వామి నాయుడులు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నేడు జిల్లా స్థాయి స్పందనలో ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించామన్నారు. వాటిలో ఆన్లైన్లో 143, ఆఫ్లైన్లో 19 స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందన జేకేసీలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి నరసింహులు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ రెడ్డి, పి సువర్ణ, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. పనికి వెళ్ళాలి. రేషన్ కార్డు ఉందా? రేషన్ వస్తా ఉందా? ఇప్పుడు ఇంకేం చేయాలో క్యాంటీన్ వస్తుంది, రేషన్ కార్డు రేషన్ అంతా వస్తుంది. ఇంకా పనికి వెళ్ళము, ఇంట్లో కూర్చుంటాము అంటున్నారు. ఇంకేం చేయాలి? పనికి వెళ్ళిన అవకాశం లేదు. ఇంటి వరకు నేను మేడం ఏదో చేసుకుంటుంది. నాకు ఇంటి పని అయినా తిరిగి ఫిట్స్ నాకు ఏదైనా పాప వీల్ చైర్ అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ డేటా అందరు కూడా ఎంటర్ చేస్తూ ఉన్నారు, పోలింగ్ పర్సనల్ డేటా. బట్ చాలా మంది అదర్ డేటా కింద పెట్టారు. అంటే మీరే డిసైడ్ చేసేస్తారు వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఇవ్వాలా లేదా అనేది మీ డీడీఓస్ డిసైడ్ చేసేస్తారు. బట్ డీడీఓస్ ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ప్రింట్ చేసి మీకు ఇస్తాము. హెచ్ఓడీస్ హ్యావ్ టు వెరిఫై అండ్ సైన్ ఇట్. ఎవరు కూడా మీరు ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు. ఎవరికి కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటే అది మేము ఇస్తాం. మేము స్కెలిటల్ స్టాఫ్ అని పెట్టుకుంటున్నాము. స్కెలిటల్ స్టాఫ్ ఏమీ ఉండదు. పోలింగ్ పర్సనల్కి ఎన్ని రోజులు డ్యూటీ ఉంటుంది? 2 times ట్రైనింగ్ అటెండ్ అవుతారు, 2 days అక్కడ డ్యూటీ అటెండ్ అవుతారు. అంటే మొత్తం కలిపి ఒక 5-6 days వర్క్ ఉంటుంది అంతే. సో నో ఎగ్జామ్షన్ ఫర్ ఎనీవన్. అది మీ డీడీఓస్ కూడా క్లియర్గా చెప్పండి. ఈ రోజు నుంచి డేటా రావాలి డిఆర్ఓ గారు. ఈరోజు ఈవినింగ్ పెట్టాము కదా, ఆ డేటా చూసి నేను మళ్ళీ మీకు హెచ్ఓడీస్ని పిలిపిస్తాను. ఈ లోపల చెక్ చేసుకోండి ఒకసారి.